అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. జాతకంలో మనం వచ్చేసి దుస్థానాధిపతుల గురించి వచ్చేటప్పుడు చాలా భయపడుతూ ఉంటాం. అంటే అష్టమ స్థానాధిపతి విషయంలో కానీ, వ్యయాధిపతి విషయంలో కానీ, ఆరో ఇంటధిపతి విషయంలో కానీ మనకు వచ్చేసి చాలా భయాందోళనకు గురయ్యే విషయాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం ఒక జాతకుడి మీద ఎప్పుడూ చెడుగానే ఉంటుంది అని మనం భావిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో ఇల్లు తీసుకోండి. ఆరో ఇల్లు వచ్చేసి మనకు రుణరోగ శత్రుస్థానం అని చెప్తారు. అంటే మన జీవితంలో మనకున్నటువంటి రోగాలు, రుణాలు, శత్రువులు, బాధలు, న్యాయ సంబంధిత విషయాలు, హాస్పిటలైజ్ అవ్వడం కానీ, కోర్టు కేసెస్, అప్పుల బాధలు ఇలాంటివన్నీ మనకు సిక్స్త్ హౌస్ సూచిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము అని అంటే సిక్స్త్ హౌస్ సూచిస్తుంది కాబట్టి సిక్స్త్ హౌస్ని మనం దుస్థానం కింద వర్ణించేస్తాం. అంటే అది ఆ హౌస్ వచ్చేసి మీకు అది చేస్తుందా లేదా అనే దాని గురించి మనం పట్టించుకోము. అంటే మనం వచ్చేసి ఇప్పుడు సిక్స్త్ హౌస్ మనకు చెడు చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసి సిక్స్త్ హౌస్ అంటేనే చెడ్డది కాబట్టి సిక్స్త్ లార్డ్ కూడా చెడ్డవాడే. సో సిక్స్త్ లార్డ్ మన జాతకంలో ఎక్కడ ఉన్నా కూడా ఆయన మనకు చెడు చేసేస్తాడని ఒక కన్క్లూషన్కి వచ్చేస్తాం. సిమిలర్లీ ఎయిత్ హౌస్ కూడా ఇప్పుడు సిక్స్త్ హౌస్, ఎయిత్ హౌస్, 12th హౌస్ ఈ 3 స్థానాలు మనకు వచ్చేసి చెడ్డ విషయాలని సూచిస్తుంది అంతే అండి. ఓకేనా? సో సూచించడానికి మేనిఫెస్ట్ చేయడానికి చాలా తేడా ఉంది. అంటే హౌస్ విచ్ సిగ్నిఫైస్ బ్యాడ్ థింగ్స్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ బ్యాడ్ థింగ్స్. ఒక స్థానం మీకు వచ్చేసి చెడ్డ విషయాల్ని సూచిస్తే అది చెడ్డ విషయాలే ఇవ్వాలి అని గ్యారంటీ లేదు మీకు. సిమిలర్లీ మీకు కేంద్ర త్రికోణాలు మంచి స్థానాలు కాబట్టి ఇప్పుడు కేంద్రాలు వచ్చేసి విష్ణు స్థానాలు, కోణాలు వచ్చేసి లక్ష్మీ స్థానాలు అని చెప్తారు. సిమిలర్లీ కేంద్రాలు, కోణాలు విష్ణు, లక్ష్మీ స్థానాలు అయినంత మాత్రాన అవి మీకు మంచిది చేయాలనేం రూల్ లేదు. ఇప్పుడు కేంద్రాధిపతి, కోణాధిపతి చెడిపోయి ఉంటే అప్పుడు మీకు చెడు ఫలితాలు లభిస్తాయి. 6వ ఇంటధిపతి, 8వ ఇంటధిపతి, 12వ ఇంటధిపతి మంచిగా ఉంటే అప్పుడు మీకు ఆ విషయాన్ని ఆ యొక్క అధిపతి ఏ ఏ విషయాలను సూచిస్తాడో అవన్నీ మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్త్ లార్డ్ మన జాతకంలో వచ్చేసి పాజిటివ్గా ఉన్నారనుకోండి, అంటే శుభత్వం పొంది ఉన్నారు, మనకు ఆయన సపోర్టివ్గా ఉన్నారనుకోండి, ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా మనం సర్వైవ్ అవ్వగలము, ఎన్ని అప్పులు చేసినా కూడా తీర్చేయగలము, ఎటువంటి రోగాల బారిన పడినా కూడా బయటపడగలము, ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా జయించగలము, జీవితంలో ఎటువంటి ఒత్తిడి ఉన్నా కూడా సాఫీగా మనం దాన్ని లైట్ తీసేసుకొని వితౌట్ మచ్ ఎఫర్ట్ మనం దాన్ని అధిగమించగలము. సో ఇలాంటి విషయాలన్నీ మనకు సిక్స్త్ హౌస్ సూచిస్తుంది. ఇప్పుడు చదివే వాళ్లకు నీట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా, ఐఐటి ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా, జాబ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలన్నా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ సీట్ సంపాదించాలన్నా, పాలిటిక్స్లో నిలవాలన్నా, ఓట్స్ సంపాదించాలన్నా, పదవికి వెళ్ళాలన్నా, పదవిని కాపాడుకోవాలన్నా అన్నిటికీ సిక్స్త్ హౌస్ బలంగా ఉండాలి. సిక్స్త్ హౌస్ ఒక్కటి కనుక అక్కడ బలహీనంగా ఉందనుకోండి, నేను చెప్పిన ఏ విషయాలు కూడా మన జీవితంలో సపోర్టివ్గా ఉండదు. ఓకేనా? సిమిలర్లీ ఎయిత్ హౌస్, ఇప్పుడు ఎయిత్ హౌస్ వచ్చేసి మనకు వచ్చేసి ఆయుస్థానము, అంటే మన యొక్క చావుని నిర్ణయిస్తుందని చెప్తారు కొంతమంది. అది ప్యూర్ తప్పు. దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఎయిత్ హౌస్ వచ్చేసి మనకు ఎప్పుడు చెడ్డది సూచిస్తుంది కదా. అంటే మన యొక్క డెత్, మనకు ఉన్నటువంటి అబ్స్టకల్స్, హిండరెన్సెస్, యాక్సిడెంట్స్, సర్జరీసు, సడన్గా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, మ్యారిటల్ ఇష్యూస్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నీ మనకు ఎయిత్ హౌసే సూచిస్తుంది. అది సూచిస్తుంది అనే ఒక పదాన్ని ఎవరు పట్టించుకోరు ఇక్కడ. సూచించడం వేరు, ఫలితాన్ని ఇవ్వడం వేరు. అంటే ఎయిత్ హౌస్ సూచించినంత మాత్రాన అది వచ్చేసి మీకు ఫలితాన్ని కూడా అలాగే ఇవ్వాలని రూల్ లేదు కదా. ఎయిత్ హౌస్ మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది అనుకోండి, మీ జీవితంలో సర్జరీస్ ఉండదు, యాక్సిడెంట్స్ ఉండదు, మ్యారిటల్ ఇష్యూస్ ఉండదు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండదు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండదు, భార్యాభర్తలు కలిసి ఒక 50 ఏళ్ళ వరకు జీవించవచ్చు. అంటే మ్యారిటల్ లైఫే వాళ్ళకు 50 years ఉంటుంది. భార్యకు ఆయుష్ బాగుంటుంది, భర్తకు ఆయుష్ బాగుంటుంది. భార్యకు మాంగళ్య బలం బాగుంటే భర్తకు రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాదు. సో ఇన్ని పాజిటివ్ ఇష్యూస్ ఉంటుంది. యాక్సిడెంట్స్ ఉండవు, సర్జరీస్ ఉండవు, పోలీస్ కేసులు ఉండదు, జైలుకు వెళ్ళడాలు ఉండదు, అవాంతరాలు, గండాంతరాలు, సడన్ డెత్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఎయిత్ లార్డ్ ఒక్కడు గనక పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు అనుకోండి, చెడు విషయాలు మీ జీవితంలో ఏమీ జరగవు కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎయిత్ లార్డు, సిక్స్త్ లార్డు వచ్చేసి మీకు చెడు చేయాలనేవి వాళ్లకు రూల్ లేదండి. వాళ్ళ యొక్క అజెండా ఏంటని మన జాతకంలో వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ని
అనుగుణంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం. అదే అదే ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చేసి మనకు చెడ్డ చేస్తారు అనే విషయానికి కంక్లూషన్కి వెళ్ళిపోకూడదు మనం. ఎయిత్ లార్డు సిక్స్త్ లార్డు మనకు వచ్చేసి చెడ్డ విషయాల్ని సూచిస్తారు. దే ఆర్ సిగ్నిఫికేటర్స్ ఆర్ ఇండికేటింగ్ ఫ్యాక్టర్స్, అంతేగాని దే ఆర్ నాట్ గివర్స్ ఆర్ డూవర్స్. వాళ్ళు వచ్చేసి మనకు చెడు ఫలితాలను ఇవ్వడానికి వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు. వాళ్ళు జస్ట్ సూచిస్తున్నారు అంతే. ఇన్ఫ్యాక్ట్ ఆ చెడ్డ ఫలితాలను సూచించే వాళ్ళు మనకు సపోర్టివ్గా మారిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు సూచించే చెడ్డ ఫలితాలన్నీ మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను మీకు చెప్పబోయే జాతకంలో కూడా దుస్థానాధిపతులే ఆయన జాతకాన్ని ఒక మలుపు తిప్పారు. సో అది ఎలా ఉంటుంది అని నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కనుక స్క్రీన్ని చూసుకుంటే చూడండి, మీకు జాతకం కనపడుతుంది. ఈయన జన్మించింది వచ్చేసి మిథున లగ్నంలో జన్మించారు. ఓకేనా? సో లగ్నంలో రాహువు, పంచమ స్థానంలో వచ్చేసి వక్రించిన శనీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, నేను శనీశ్వరుడిని అక్కడ బ్రాకెట్స్లో వేశాను అని అంటే శనీశ్వరుడు అక్కడ వక్రించి ఉన్నారు. సో ఉచ్చబడ్డ శనీశ్వరుడు అక్కడ వక్రించి ఉన్నారు, నంబర్ 1. అలాగే 6వ ఇంట్లో గురువు ఉన్నారు, సప్తమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో బుధుడు, కర్మస్థానంలో సూర్య కుజులు, లాభస్థానంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. సో ఇప్పుడు ఈయన ఏ పని చేస్తూ ఉంటారని మీరు అనుకుంటున్నారు? అందరూ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఉచ్చంగా ఉన్నారు, లగ్నంలో రాహు ఉన్నారు, దశమంలో వచ్చేసి సూర్యుడు కుజుడు ఉన్నారు. కాబట్టి కన్ఫర్మ్ ఈయన పొలిటీషియన్ అయి ఉంటారు, రాజకీయంలో ఉంటుంటారు, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు, లేదా ఏమైనా పోలీస్ సర్వీసెస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో కానీ ఉంటారని చెప్తారు. కానీ ఇవేవి కాదండి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీలోనే లేదు, అంటే మన దేశంలోనే లేరు. ఫస్ట్ ఆయన ఉన్నది దుబాయ్లో ఆయనకంటూ ఒక 8 హోటల్స్ ఉన్నాయి. హోటల్ అంటే ఎలాంటి హోటల్స్ అంటే స్టార్ హోటల్స్, అంటే ఒక 7 స్టార్ హోటల్ అనుకోండి. ఓకేనా? సో దుబాయ్లో 7 స్టార్ హోటల్స్కి ఓనర్ ఈయన. ఎందుకు ఈయనకు అంత మంచి యోగాన్ని ఇచ్చారు అంటే, ఇప్పుడు నార్మల్గా మనం జీవితాల్లో ఒక ఇల్లు కట్టుకోవడానికే మనం చాలా బాధపడుతూ ఉంటాం. అంటే జస్ట్ ఒక ఫౌండేషన్ వేసి ఒక్క ఫ్లోర్ ఇల్లు కట్టుకోవడానికే మనకు జీవితంలో యోగం అనేది కలిసి రాదు. అలాంటిది ఈయన మన ఊర్లో కాకుండా బయట దేశానికి వెళ్ళి, అంటే పరదేశానికి వెళ్ళి అక్కడ ఆస్తుల్ని సంపాదించి, అక్కడ బిల్డింగ్స్ కట్టి, అక్కడ వ్యాపారం చేసే రేంజ్కి యోగాన్ని ఏ గ్రహం ఇస్తోంది ఇక్కడ అని మీరు గనక చూసుకున్నట్టయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఓన్లీ 2 ప్లానెట్స్ ఆయనకు ఎంటైర్ యోగాన్ని ఇస్తున్నది, జస్ట్ 2 గ్రహాలు. అంటే అఫ్కోర్స్ అన్ని గ్రహాలు ఇస్తున్నాయి అనుకోండి. ప్రిడామినెంట్లీ నేను చెప్పేది ఏంటంటే, మీరు చూసుకుంటే అక్కడ శుక్రుడు శనీశ్వరుడు ఒకరినొకరు చూసుకుంటున్నారు చూడండి. దట్ ఈస్ ద అల్టిమేట్ యోగా. అంటే శుక్రుడు వచ్చేసి ఇక్కడ వ్యయస్థానాధిపతి అవుతున్నారు, శనీశ్వరుడు వచ్చేసి అష్టమ స్థానాధిపతి అవుతున్నారు. ఓకేనా? శనీశ్వరుడు వచ్చేసి ఉచ్చబడి వక్రించాడు, అలాగే శుక్రుడు వచ్చేసి వ్యయాధిపతి లాభస్థానంలో ఉన్నారు. సో వ్యయాధిపతి అష్టమాధిపతి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు. అంటే ఇప్పుడు ఈ లగ్నానికి శుక్రుడు వచ్చేసి పంచమాధిపతి అవుతారు, శనీశ్వరుడు వచ్చేసి భాగ్యాధిపతి అవుతారు కదా. సో పంచమాధిపతి భాగ్యాధిపతి చూసుకుంటున్నారు కదా, అది కూడా కన్సిడర్ చేయొచ్చు కదా అంటే దానివల్ల కాదండి. ఈ యోగం ప్రాప్తిస్తుంది ఎందువల్ల అంటే దుస్థానాధిపత్యం వల్ల ప్రాప్తిస్తుంది. అంటే అష్టమ స్థానాధిపతి వ్యయాధిపతి ఒకరినొకరు చూసుకోవడం వల్ల. ఎందుకు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫారిన్ కంట్రీస్లో ఆస్తుల్ని సంపాదించాలి, ఫారిన్ కంట్రీస్లో ప్రాపర్టీస్ని సంపాదించాలి, ఫారిన్ కంట్రీస్లో మీరు ఇల్లు కట్టుకోవాలి, ఫారిన్ కంట్రీస్లో మీకు బిల్డింగ్స్ కట్టాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, ల్యాండ్ కావాలి, రిసోర్సెస్ కావాలి, ఏం కావాలన్నా కూడా మీకు అష్టమ స్థానం యొక్క సపోర్టు కన్ఫర్మ్గా అవసరం. ఇక్కడ శనీశ్వరుడు ఇంతటి ప్రచండమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన వక్రించి ఉన్నారు. సో ఏదైనా ఒక గ్రహం ఉచ్చబడి వక్రిస్తే అది బలహీన పడిపోతుంది నార్మల్గా. కానీ ఇక్కడ కూడా బలహీన పడ్డా కూడా ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని మీరు గమనించాలి. ఆయన తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్నారు. ఓకేనా? అలాగే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి శనీశ్వరుడిని సప్తమ దృష్టి ద్వారా చూస్తున్నారు. శనీశ్వరుడు వక్రించి ఇంకొక వక్రగ్రహ నక్షత్రంలో ఉన్నారు. అలాగే నక్షత్రాధిపతి అయినటువంటి రాహువు లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ శనీశ్వరుడుకు
ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా విపరీతమైనటువంటి స్ట్రెంగ్త్ లభిస్తుంది. సో మీరు అక్కడ శనీశ్వరుడు నార్మల్గా అక్కడ ఉచ్చబడిన శనీశ్వరుడు ఎలాంటి రిజల్ట్ ఇవ్వాలో దానికంటే ఒక 20 to 30 టైమ్స్ ఎక్స్ట్రా రిజల్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఆయనకు. అలాగే వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వెళ్ళి లాభస్థానంలో ఉన్నారు. నార్మల్గా మనకు 12th హౌస్ అంటే ఏంటి? ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ కంట్రీస్, ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ పీపుల్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫారిన్ థింగ్స్. పరదేశానికి, విదేశానికి, దూర ప్రాంతాలకి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే, పని అయినా సరే, ఏదైనా సరే మనకు వచ్చేసి వ్యయస్థానం అనేది సూచిస్తుంది. సో వ్యయాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నందువల్ల, లాభస్థానం అంటే ఏంటి? మన జీవితంలో మనకు సంపాదన ఎలా వస్తుంది అనేది మనకు 11th హౌస్ సూచిస్తుంది. సో 12th లార్డ్ వెళ్ళి 11th హౌస్లో ఉన్నారు. లార్డ్ ఆఫ్ ఫారిన్ ప్రాపర్టీస్ అండ్ లార్డ్ ఆఫ్ ఫారిన్ ల్యాండ్స్ ఆస్పెక్టింగ్ ఈచ్ అదర్. సో ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి అక్కడ మీరు ల్యాండ్ సంపాదించాలంటే యు నో వాట్ ఈస్ ద సర్కమ్స్టాన్సెస్. అంటే మన ఊర్లోనే మనకు ల్యాండ్ సంపాదించడానికి ఒక జన్మ సరిపోతుంది. సో అలాంటిది దుబాయ్లో వెళ్ళి సంపాదించడం అని అంటే ఆ యోగం ఎందువల్ల ప్రాప్తిస్తుంది అని అంటే దుస్థానాధిపతులు ఒకరితో ఒకరు సంబంధపడుతున్నందువల్ల ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం వల్ల. నంబర్ 1. సో ఇక్కడ ఓన్లీ దుస్థానాధిపతుల వల్లే ఈయనకి ఇంతటి రాజయోగాన్ని ఇస్తుందా అని అంటే అది కూడా కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ జాతకంలో లక్ష్మీ యోగం కూడా ఉంది. లక్ష్మీ యోగం అంటే ఏంటి? ధనస్థానము, లాభస్థానము ఏదో ఒక విధంగా కనెక్ట్ అవ్వాలి. అది లక్ష్మీ యోగమైనా అనొచ్చు, ధనయోగమైనా అనొచ్చు, ఏదైనా అనుకోండి మీరు. సో ఆ యోగం వచ్చేసి ఎలా ప్రాప్తిస్తుంది అంటే 2వ ఇల్లు, 11వ ఇల్లు ఏదో ఒక విధంగా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది? 2వ ఇంటి అధిపతి అయినటువంటి చంద్రుడు 11వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉన్నారు. ఆయన శుక్రుడితో కలిసి ఉన్నారు. సో ధనాధిపతి, పంచమాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో సూర్యుడితో కలిసి దిగ్బలంలో ఉన్నారు. ఓకేనా? అలాగే ఈయనకు వచ్చేసి చూసుకుంటే ఇప్పుడు ధనాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నందువల్ల లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్టీస్ని కొనాలి అని అంటే మీకు ఫస్ట్ డబ్బు ఉండాలి. ఫస్ట్ ఫారిన్కి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ కోసమైనా మీకు డబ్బు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు యోగం ఎలాగో ప్రాప్తిస్తుంది అనుకోండి. యోగం అనేది ఎలాగంటే ఫస్ట్ మీకు బేసిక్ కామోడిటీస్ కనుక మీరు ఫుల్ఫిల్ చేసేసుకుంటే మిగిలిందంతా యోగమే చూసుకుంటే ఉంది. అంటే ఈయన దుబాయ్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి అక్కడ నేను స్టార్ హోటల్స్ కడతానని అనుకుని వెళ్ళలేదండి. దుబాయ్కి ఈయన వెళ్ళింది నార్మల్ ఒక జాబ్ పర్పస్ కోసం వెళ్ళారంతే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏర్పడినటువంటి రాజయోగాన్ని అక్కడ ఈ శుక్రుడు, శనీశ్వరుడు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు వచ్చేసి అక్కడ బిల్డింగ్స్ కట్టాలి, ల్యాండ్ కొనాలి అంటే మన ఇండియా లాగా బ్లాక్ మనీ పెట్టేసి మనం కొనలేము. అక్కడ వచ్చేసి కన్ఫర్మ్ మీరు లోన్స్ తీసుకొని తీరాలి. సో రుణాలు మీకు కావాలి అని అంటే మీరు చూసుకోవాల్సింది వచ్చేసి 6వ ఇంటిని చూసుకోవాలి. ఎందుకంటే 6వ ఇల్లు వచ్చేసి రుణస్థానం అని చెప్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ జాతకంలో 6వ ఇంటి అధిపతి కుజుడు వచ్చేసి 10వ స్థానంలో ఉన్నారు. 6వ ఇంట్లో వచ్చేసి 10వ స్థానాధిపతి గురువు ఉన్నారు. సో గురువుకి, కుజుడికి అక్కడ పరివర్తన యోగం అనేది జరుగుతుంది. సో 6వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు, 10వ స్థానాధిపతి అయినటువంటి గురువు ఒకరితో ఒకరు పరివర్తనలో ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ అక్కడ స్వక్షేత్ర బలం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 6వ ఇంటి అధిపతి గురువు 6వ ఇంటి అధిపతి కుజుడు, 10వ ఇంటి అధిపతి గురువు వాళ్ళిద్దరికీ పరివర్తన యోగం జరగడం వల్ల మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 2వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు వచ్చేసి మనకు అర్ధ త్రికోణం కింద వస్తుంది. ఎవరికైతే ఈ 3 స్థానాలు స్ట్రాంగ్గా, ప్రామినెంట్గా జాతకంలో ఉంటుందో వాళ్లకు లైఫ్లో అసలు ధనానికి, ఆస్తులకి, ప్రఖ్యాతికి, పేరుకి అసలు కొదవ ఉండదు. సో అందుకు ఆయనకు వచ్చేసి వెళ్ళిన వెంటనే ఆయన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని, ఆయన యొక్క కాన్ఫిడెన్స్ స్కిల్స్ని, ఆయన యొక్క వర్క్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ని చూసేసి ఒక భారతీయుడైనా సరే ఆయనకు వచ్చేసి లోన్స్ శాంక్షన్ చేశారు వాళ్ళు. అంటే దుబాయ్ గవర్నమెంట్లో ఆయనకు లోన్స్ అనేది శాంక్షన్ అయింది. ఇండియన్ గవర్నమెంట్లో కూడా ఆయనకు లోన్ శాంక్షన్ అవ్వనిది దుబాయ్ గవర్నమెంట్లో లోన్ శాంక్షన్ అయింది. ఎందుకు అని అంటే చెప్పాను కదా, 12వ ఇంట్లో వచ్చేసి 12వ ఇంటి అధిపతి వచ్చేసి 11వ ఇంట్లో ఉండడం వల్ల. సో ఆయనకు ఫ్యూచర్ వచ్చేసి మోర్ దాన్ అవర్ కంట్రీ, మన కంట్రీ కంటే బయట కంట్రీస్లోనే ఎక్కువ ఉంది. ఎందుకు అంటే జన్మస్థలానికి అధిపతి అయినటువంటి బుధుడు 4th హౌస్ వచ్చేసి మనకు జన్మస్థలం అవుతుంది. మన పుట్టిన ఊరు కానీ, మన లొకాలిటీ, మన చైల్డ్హుడ్ మనం ఎక్కడైతే గడుపుతామో అది వచ్చేసి మనకు 4th హౌస్. సో 4th లార్డ్ వచ్చేసి ఎక్కడ ఉన్నాడో చూడండి, 9th హౌస్లో ఉన్నారు. సో 9th హౌస్ విల్ ఆల్సో ఇండికేట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్.
లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అని అంటే మినిమం ఒక 700 to 800 కిలోమీటర్స్ అవతలకు వెళ్తే అది మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కింద కన్సిడర్ చేయొచ్చు మీరు. సో 4th లార్డ్ 9th ఉండడం ఒకటి, 12th లార్డ్ 11th ఉండడం అనేది ఇంకొకటి. ఇక్కడ వచ్చేసి 8th లార్డ్ 12th లార్డ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం. సో మోక్ష త్రికోణం ఇక్కడ చాలా ప్రామినెంట్ అవుతుంది ఇక్కడ. సో 8వ ఇల్లు వచ్చేసి మనకు ఒక మోక్ష త్రికోణము, 12వ ఇల్లు వచ్చేసి ఇంకొక మోక్ష త్రికోణం. సో 2 మోక్ష త్రికోణాధిపతులు ఒకరినొకరు చూసుకుంటున్నారు చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంటర్ అయిన బిజినెస్, అక్కడ ఆయన ఎంటర్ అయిన బిజినెస్ వచ్చేసి హోటల్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సెక్టర్. అంటే ఒకరు వచ్చి సేద తీరడానికి ఉపయోగపడే బిజినెస్ అండ్ సర్వీసెస్. సో మీరు లాడ్జ్లు కట్టాలన్నా సరే, లేదన్నా బోర్డింగ్స్ ఏదైనా చేయాలంటే కూడా, ఎవరికైనా మీరు సుఖాన్ని అందించాలి అని అంటే మీ జాతకంలో మోక్ష త్రికోణం అనేది మస్ట్ అండ్ షుడ్ బలంగా ఉండాలి. ఇప్పుడు ఎవరి జాతకమైనా తీసుకోండి, రిసార్ట్ ఓనర్స్ తీసుకోండి, పబ్ ఓనరు, పబ్స్, క్యాసినోస్, రిసార్ట్స్, పెద్ద పెద్ద గోల్ఫ్ క్లబ్స్ ఏదైనా తీసుకోండి, లగ్జరీస్, ఎనీథింగ్, మసాజ్ పార్లర్స్, స్పాస్ ఏది తీసుకున్నా కూడా అందరికీ 8th house 12th house మస్ట్ అండ్ షుడ్ బలంగా ఉండాలి. బలంగా ఉంటుంది కూడా, ఓకేనా. అది ఏదో ఒక విధంగా బలంగా ఉంటుంది, అందుకే వాళ్ళు ఆ బిజినెస్లో వెంచర్ అవుతారు. సో ఈయనకు 8th house 12th house బలంగా ఉండడం చేత ఆయనకు దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఆయనకు జీవితమే మారిపోయింది. ఇంకొకటి విషయం, ఇన్ని యోగాలు జరగాలంటే కరెక్ట్ దశ రావాలి, కరెక్ట్ దశ తగలాలి ఆయనకు. సో ఇప్పుడు దశల విషయానికి వస్తే, ఆయన పుట్టింది వచ్చేసి సూర్యదశలో జన్మించారు ఆయన. సో సూర్యదశ 4 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉండేటప్పుడు జన్మించారు. 4 సంవత్సరాల తర్వాత చంద్రదశ వచ్చింది. చంద్రదశ ఆయనకు ముగిసేటప్పటికి ఆయన ఏజ్ 14 సంవత్సరాలు అయింది. ఎందుకంటే చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రదశ తర్వాత కుజదశ వస్తుంది, అది ఒక 7 సంవత్సరాలు. సో ఈయన గ్రాడ్యుయేషన్ అంతా కుజదశలో పూర్తి చేశాడు. సో కుజదశ అయ్యేటప్పటికి ఈయన ఏజ్ వచ్చేసి 21 years, ఓకేనా. సో ఇంతవరకు ఆయనకు చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, పేరెంటింగ్ అన్నీ బాగానే జరిగాయి. ఇప్పుడు కరెక్ట్గా ఆయనకు కుజదశ తర్వాత వచ్చేసి మనకు రాహుదశ వస్తుంది. సో రాహుదశ ఇక్కడ ఆయనకు 2004కు స్టార్ట్ అవుతుంది, అది 18 సంవత్సరాలు ఉంటుంది. సో 2022 వరకు ఆయనకు రాహుదశ జరిగింది. రాహుదశ ఆయనను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేసింది. అంటే రాహుదశలోనే ఆయన ఫారిన్కి వెళ్ళారు, రాహుదశలోనే ఆయనకు లోన్ శాంక్షన్ అయింది, రాహుదశలోనే ఆయన హోటల్స్ కన్స్ట్రక్ట్ చేశాడు, రాహుదశలోనే ఆయనకు బిజినెస్ పూర్తవుతుంది, రాహుదశలోనే ఆయన సెటిల్ అయిపోయారు. అంటే ఇంకా ఆయనకు లోన్స్ ఉన్నాయనుకోండి, లోన్స్ ఆయన ఇంకా క్లియర్ చేయలేదు, కాకపోతే బిజినెస్ అనేది ఆయనకు ఎటువంటి లోటు లేకుండా జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంత చేయడానికి ఆయనకు సహాయపడింది ఒకే ఒక్క దశ, రాహుదశ. అది రాహుదశ 18 సంవత్సరాలు ఒక్క దశ తగిలింది చూడండి, కరెక్ట్గా 21 years తగిలింది ఆయనకు. సో కెరియర్లో సెటిల్ అయ్యే ఏజ్ అది 21 years to 39 years అనుకోండి. రాహుదశ 18 సంవత్సరాలు, 21 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ఆయనకు రాహుదశ జరుగుతుంది. దట్ ఈస్ ద పీరియడ్ వేర్ ఎవ్రీబడి విల్ హ్యావ్ టు సెటిల్. పెళ్ళి కానీ, పిల్లలు కానీ, జాబ్ కానీ, సంపాదన కానీ, ప్రాపర్టీస్ కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఏదో ఒక జీవితంలో ఒక స్టేజ్కి వెళ్ళే ఏజ్ అది, ఆ 20 years, ఫ్రమ్ 20 to 40 years అనుకోండి. ఆ ఏజ్ చాలా క్రిటికల్ ఏజ్. ఆ ఏజ్లో తగిలే దశలు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి కూడా సెటిల్ అవ్వడానికి చెప్తున్నాను. సో ఈయనకు వచ్చేసి కరెక్ట్గా సెటిల్ అయ్యే ఏజ్లో రాహుదశ అనేది తగులుతుంది. ఆయన కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. రాహుదశ అంటేనే మనకు తెలుసు, రాహు ఇస్ ఏ ఫారిన్ ప్లానెట్. కరెక్ట్గా రాహుదశలోనే ఆయన ఫారిన్కి వెళ్తున్నారు, ఫారిన్లో ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఆయనకు పెళ్ళి, పిల్లలు, ప్రాజెక్ట్స్, బిజినెస్, సెటిల్మెంట్ అంతా రాహు ఇచ్చేస్తున్నారు. అంటే అఫ్కోర్స్ సెటిల్మెంట్ అంటే ఎప్పుడు అంటే ఆ లోన్ తీర్చిన తర్వాత సెటిల్మెంట్. కాకపోతే ఆయనకు ఇప్పటి వరకు బిజినెస్ అనేది బాగానే జరుగుతుంది. ఇప్పుడు రాహు తర్వాత గురుదశ జరుగుతుంది ఆయనకు, అయినా బాగానే ఉంది, గురుదశ కూడా బాగానే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ బిజినెస్ అనేది బాగా జరగాలి అని అంటే మీకు 6వ ఇంటధిపతి, దశమాధిపతి ఏ విధంగానైనా కనెక్ట్ అవ్వాలి. మీకు ఎవరినైనా చూసుకోండి, మీరు అంబానీని తీసుకోండి, ఆదానీని తీసుకోండి, ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మాస్ స్కేల్లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ 6th house 10th house ప్రామినెంట్గా ఉంటుంది. 6th house 10th house ప్రామినెంట్గా ఉంటే బతికినంత కాలము వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అసలు ప్రొఫెషన్కి, పనికి ఎటువంటి లోటు ఉండదు, బ్రేక్స్, ఫెయిల్యూర్స్ అనేది రాదు వాళ్ళకు.
ఓకేనా. సో దీని ద్వారా నేను మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, అష్టమ స్థానాధిపతి, వ్యయస్థానాధిపతి ఒకరినొకరు చూసుకోవడం వల్ల ఆయనకు విపరీతమైనటువంటి రాజయోగాన్ని దుస్థానాధిపతులు అందిస్తూ ఉన్నారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి దశానాథుడు అల్టిమేట్. ఇప్పుడు రాహు దశలో చాలామంది అంతర్దశ ఎఫెక్ట్ల గురించి మాట్లాడతారు. అంతర్దశ ఎఫెక్ట్లో ఓన్లీ మనకు వచ్చేసి 5 to 10% ఉంటుందండి, అంతే. అంతర్దశ ఎఫెక్ట్ అయినా సరే, గోచారం ఎఫెక్ట్ అయినా సరే అంత తక్కువే. మ్యాక్సిమం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 100% ఎఫెక్టు మీకు దశానాథుడి ఎఫెక్టే ఉంటుంది. దశానాథుడు ఒక్కడు మీకు గనక ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి, మీ జీవితంలో ఎవరు అడ్డొచ్చినా సరే, ఎవరు ఏం చేసినా సరే మీకు దశానాథుడు ఇచ్చే తీరుతాడు. మీ జీవితంలో మీకు రావాల్సింది లభించే తీరుతుంది. ఓకేనా. సో ఇది నేను మీకు తెలియజేయాల్సింది అనుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.